ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మనం ఒక ఫేమస్ ప్లేస్ కి వెళ్ళిపోతున్నాం. అది మనకి ఓన్లీ 45 days ఉంటుంది. 2 crores పెట్టి ఇన్వెస్ట్ చేశారంట. అదేంటో చూపిస్తా. వెల్కమ్. మనం అయోధ్యకి అయితే వచ్చాం. ఇక్కడ టికెట్స్ తీసుకుని మనమైతే దర్శనానికి బయలుదేరుతున్నాం. మా ఫ్రెండ్స్ అయితే ముందే వెళ్ళిపోతున్నారు. రండి అయితే వచ్చాం. ఇక్కడ 50 rupees అయితే ఎంట్రీ ఫీజు తీసుకున్నారు. మా ఫ్రెండ్స్ అయితే అప్పుడే ముందే వెళ్ళిపోతున్నారు. మనం ఇంకా గుడి ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. బాయ్. ఇక్కడ గుడి అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ పక్కనే బీచ్ కూడా ఉంది. మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా వచ్చి ఇలా ఉంటే ముందరే రండి. ఇది 45 days మాత్రమే ఉంటుందంట. లోపలైతే వీడియో అయితే తీయడానికి అయితే అలౌ లేదు. మనకైతే సైలెంట్ గా అయితే వీడియో తీసా మీ గురించి. లోపల వీడియో తీస్తుంటే నన్ను అయితే తీయొద్దని చెప్పేశారు. అందుకనే ఇంకా వీడియో అయితే కుదరలే. లోపలైతే చాలా బాగుంది లైటింగ్. ఒక నిమిషం అయితే నేను అయోధ్యలో ఉన్నానా అనిపించింది. మీరు ఎంతమంది వెళ్ళారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. అయితే చాలా బాగుంది. వెనకాల గుడి సెట్టింగ్ చూస్తుంటే సూపర్ ఉంది. నన్ను చుట్టూరు చాలా దారుణంగా అయితే చూస్తున్నారు. సైడ్ తో మూలన ఇక్కడ వర్షం కూడా వస్తుంది. చాలా బాగుంది లొకేషన్ అయితే. మీరు తప్పకుండా రాకపోతే ఒకసారి 2 crores అంటే మంచి ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పొచ్చు. ఇక్కడ చాలా ఫ్యామిలీస్ అయితే వస్తాయి. ఇన్స్టాలో ఫాలో, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోతుంది. సైడ్ నుంచి చూడండి ఎంత బాగుందో. చాలా షాప్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడైతే వర్షం వచ్చేస్తుంది. అందుకని మేమైతే షాప్స్ దగ్గరికి అయితే వచ్చి నుంచున్నాం. ఇక్కడ మెటీరియల్ చూస్తే ఫైబర్ ప్లస్ వుడ్ అనిపిస్తుంది. ఇక్కడ చాలా బాగా అయితే డిజైన్ చేశారు. చేయడానికి అయితే టెంపుల్ బ్యాక్ సైడ్కి వచ్చాం. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. మనకిలాగే క్రియేటర్స్ ఎక్కువ అయిపోయారు. ఇక్కడ రీల్స్ కూడా చేసేస్తున్నారు. ఇక్కడ గుడి అయితే చాలా బాగుంది. మీరు అయితే ట్రై. అయోధ్య వెళ్ళలేదు కానీ రియల్ గా అయోధ్యలో ఉన్న ఫీల్ అయితే వచ్చింది. మీకు కూడా అయోధ్య వెళ్ళకపోతే ఒకసారి అయితే ఇక్కడికి వచ్చి ట్రై చేయండి. స్నాప్ లో బిజీగా ఉంటే నేనైతే వీడియోలో బిజీగా ఉంటాను. ఇక్కడ వ్యూ అయితే మస్తు ఉంది. ఫుల్ గా చిల్ అవ్వచ్చు అని చెప్పవచ్చు. ఇక్కడ అందరూ రీల్స్ వెనకాల చూసారా, రీల్స్ తీసేస్తున్నారు. ఇక్కడ ఫ్యామిలీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఇక్కడ చాలా మంది అయితే వస్తున్నారు. ఫ్యామిలీస్ అయితే ఎక్కువనే చెప్పచ్చు. ఇక్కడ నన్ను అయితే చాలా వింతగా అయితే చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ లైవ్ లో మాట్లాడాల్సి వస్తుంది కదా, అందుకు. ఇక్కడ చూడండి మా ఓళ్ళు వేసి అన్ని వేసాలన్నీ చూపిస్తా. ఏదోటి సబ్స్క్రైబ్ ఫాలో చేయకూడదండి. ఏం చేస్తాం, ఎటగారం అలాంటిది. ఫ్రెండ్ అయితే టైటానిక్ పోజెట్ ఫోటో తీయించుకుంటాం. ఒక బిజీలో అయిపోయారు. ఒక లవర్లతో మాట్లాడితే ఒకళ్ళేమో లవర్ల గురించి చూసుకుంటాం. అలా ఉంటది మాతో పెట్టుకుంటా. ఇంకా ఇక్కడే ఉన్నాం. ఎందుకంటే లైటింగ్స్ అయితే ఆన్ చేస్తారంట. ఇంకా 2.5 hours అయితే వెయిట్ చేయాలి. 50 rupees గట్టంగా వేస్ట్ చేయకూడదుగా, అందుకని అయితే ఇక్కడ వెయిట్ చేస్తాం. లైటింగ్స్ ఆన్ చేశాక అయితే మీకు ఆబ్వియస్గా చూపిస్తాం. మా టాపర్ అయితే ఫోటోలు తీయించుకుంటున్నాడు. వీడైతే क्वेश्चन చెప్పక ముందే ఆన్సర్ చెప్పేస్తాడు. అంత టాలెంటెడ్. हेलो दोस्तों, आज हम आए हैं अयोध्या धाम। डुप्लीकेट बना है ये वाइजैक में। आइए और इसका दर्शन करिए। जय श्री राम। హాయ్ గైస్, ఇక్కడ మేము అయోధ్య ధామ్ రెప్లికాకి వచ్చాము. చాలా బాగుంది ఇక్కడ అయోధ్య ధామ్ అంతా. దాని సేమ్ రెప్లికా మోడల్ లైటింగ్ చూస్తుంటే సేమ్ అయోధ్యలో ఉన్నట్టే ఉంది. ఇక్కడ డిజైన్స్, ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా చేశారు. దీని గురించి 2 hours అయితే వెయిట్ చేశాను. బాలరాముడు చాలా బాగున్నాడు. మీరు ఎవరో రాకపోతే కనుక ఖచ్చితంగా రండి. ఇది పెట్టి చాలా డేస్ అయితే అయిపోయింది. ఇంకా కొన్ని డేస్ అయితే ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది. మీరు కార్స్ వచ్చేలా ఉంటే కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ అని చెప్పొచ్చు. జై శ్రీరామ్. ఇక్కడ ఈవినింగ్ అయితే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. నేను వీడియో పోస్ట్ చేసే లోపల ఇదైతే ఉండదంట. ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ వల్ల వీడియో పోస్ట్ చేయడానికి అయితే లేట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారాయణ థింగ్స్. ఉంటా బాయ్.